హాయ్ అండి. ఈరోజు నేను జగదంబలో ఉన్న డీమార్ట్కి వెళ్ళామండి. ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకోవడం కోసం. అలానే సీలింగ్ ఫ్యాన్ కూడా చూద్దామని వెళ్ళాము. డీమార్ట్కి ఎంటర్ అవ్వగానే అర్థమైపోయింది షాపింగ్ చేయదామని. ఏంటంటే బాబు ఇంత రష్గా ఉంది, ఆఫర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఏదో ఫ్రీగా సరుకులు ఇచ్చినట్టు జనాలందరూ డీమార్ట్ మీద పడిపోయారు. కొన్ని వీకెండ్స్ అంటే ఓకే, కొన్ని అంటే అందరికీ హాలిడే ఉంటుంది, కావాల్సింది ఏమైనా తీసుకోవడం కోసం అని డీమార్ట్ వచ్చారు. వీక్ డేస్లో కూడా ఇంత జనాలు ఉన్నారు, నాకైతే ఊపిరి ఆడలేదండి బాబు. మరి ఈరోజు డీమార్ట్లో షాపింగ్ చేయలేమని అర్థమైపోయి మేము అంటే సరుకుల కోసం ఇవన్నీ మర్చిపోయి ఫ్యాన్ అయినా చూద్దామని వెళ్ళాము. వెళ్ళాక అక్కడ ఫ్యాన్స్ ఇవన్నీ మా మాయ గారు అండ్ మా మరిది అండ్ మా హస్బెండ్ చూసుకుంటున్నారు. నేను ఒక్కసారి డీమార్ట్ అన్ని కెలికేద్దాం, కింద నుంచి పై వరకు అన్నీ చూసేద్దాం, ఎక్కడెక్కడ ఏమున్నాయో, ఎక్కడ సరుకులు ఉన్నాయో, ఆఫర్స్ ఎలా ఉన్నాయో, రేట్స్ కూడా ఇవన్నీ చూసాను. రేట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఈరోజు అయితే మాత్రం డ్రింక్స్ అన్నీ ఆఫర్లో పెట్టారండి, బాగుంది. అంటే మాజా, మిరిండా ఇవన్నీ డ్రింక్స్ ఆఫర్లో పెట్టారు. ఇంకా మిగతావన్నీ నాకు ఎప్పట్లానే రేట్స్ అలానే ఉన్నాయి, ఆఫర్స్ పెద్దగా ఏమి అనిపించలేదు. డ్రింక్స్ మాత్రం ఆఫర్స్ పెట్టాయి. అండ్ పూజా ఆయిల్ కూడా ఆఫర్లో ఉందండి, ఎవరికైనా కావాల్సి అయితే తీసుకోండి, బాగుంది. పూజా ఆయిల్ మేము యూస్ కూడా చేసాం కదా, బాగానే అనిపించింది. ఫ్యాన్స్ రేట్ వాళ్ళు చూడగానే వాళ్ళకి పెద్దగా ఏం అనిపించలేదు, అంటే ఆ క్వాలిటీకి ఆ రేట్స్కి పెద్దగా అనిపించలేదు. సర్లే ఇంకెందుకు, ఇంకెక్కడైనా చూద్దామని. పోనీ అందరిలో తప్పించుకొని ఏమైనా షాపింగ్ చేద్దామన్నా మనం ఇది కౌంటర్ దగ్గర బుక్ అయిపోతామండి, చాలా రష్గా ఉంది. ఒకప్పట్లో ఒక 5 అంటే లాక్డౌన్ ముందు, అదే కరోనా ముందు అప్పట్లో డీమార్ట్స్ అనేవి ఓన్లీ నాకు తెలిసి వీకెండ్స్ మాత్రమే రష్గా ఉండేవి. కానీ ఇప్పుడు చాలా జనాలు ఉన్నారు, వీక్ డేస్లో కూడా ఫుల్గా రష్. రోజు ఎంతకన్నా షాపింగ్ చేసేస్తే నాకైతే అర్థం కావట్లేదు. మేబీ నేను అనుకుంటున్నాను, అంటే వీధుల్లో చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఉంటారు కదా, బడ్డీ పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడి నుంచే సరుకులన్నీ పట్టుకొని వెళ్ళి అమ్ముకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు పాలు ప్యాకెట్లైనా, పెరుగు ప్యాకెట్లైనా ఒక్కొక్కరు 50-30 అలాగ బల్క్లో తీసుకుంటున్నారు. మామూలుగా ఇంట్లోనైతే మరీ అంత క్వాంటిటీ అనేది అవసరం ఉండదు కదా. షాప్స్, నేను అనుకుంటున్న షాప్స్ ద్వారా. అండ్ ఇక్కడ డ్రెస్సుల కలెక్షన్ అండి, బాగుంది. కాకపోతే క్వాలిటీ నాకు పెద్దగా, అంటే స్టిచ్చెస్ అనేది అంతగా బాగాలేదు అనిపించి మరి నేనేం తీసుకోలేదు. క్వాలిటీ నాకు ఈసారి పెద్దగా ఏం అనిపించలేదు. ఎందుకంటే ప్రతిసారి నేను డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి కనీసం ఒక్క టాప్ అయినా తీసుకుంటాను. ఏదో ఒకటి వెళ్ళాను అంటే ఖాళీ చేతిలో రాకుండా ఏదో ఒక టాప్ అనేది తీసుకుంటాం. కానీ ఈసారి పెద్దగా నేనేం తీసుకోలేదండి. ఈసారి ఎక్కువగా బుక్స్, అంటే ఇప్పుడు సమ్మర్ తర్వాత స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా, అందుకే అనుకుంటా బుక్స్ వీటిపైన ఆఫర్స్ ఇవన్నీ పెట్టారు. స్కూల్ ఐటమ్స్ మీద, స్కూలింగ్ ఐటమ్స్ మీద ఆఫర్స్ పెట్టారు. అండ్ ఇక్కడ నాకు మెయిన్ ఫ్లోర్ నచ్చింది ఏదంటే కిచెన్ ఐటమ్స్ అండి. నాకు కిచెన్ ఐటమ్స్ అంటే కొనకపోయినా అన్నీ, అంటే రేట్స్, ఆఫర్స్, ఎక్కడెక్కడ ఏమున్నాయి ఇవన్నీ చూస్తుంటాను, ప్రతిదీ చూస్తాను. కిచెన్ ఐటమ్స్, ఆ ప్లాస్టిక్ డబ్బాలంటూ ఇవన్నీ చూస్తుంటాను. నాకు అంటే మీషోలో ఉన్నవి అండ్ మీషోలో ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి, అన్నీ డిఫరెంట్గా కనిపిస్తాయి. అలాగే డీమార్ట్లో కూడా డిఫరెంట్గా అనిపిస్తాయి కిచెన్ ఐటమ్స్ అనేవి. లైక్ ఇది చాక్లెట్స్ మేకర్ అని, జ్యూస్ మేకర్ అని, ఇవన్నీ. కానీ ఈసారి మాత్రం డీమార్ట్లో నేను ఒకటి చూసానండి, అంటే కరెంట్ పోతే మనకి హ్యాండ్ ఫ్యాన్ అనేది, అందులో లైటింగ్ కూడా ఉంది. 600 అనుకుంటా, అంత గుర్తులేదు. ఈసారి మాత్రం అంటే ఈసారి డీమార్ట్కి వెళ్తే మాత్రం కంపల్సరీగా అది తీసుకుంటాను. నాకైతే చాలా బాగా నచ్చింది.
ఎందుకంటే కరెంట్ పోయినా వీటిలో అయినా బాగా పనిచేస్తుంది, లైటింగ్ వస్తుంది, ఫ్యాన్ కూడా మనకి బాగుంటుంది. అండ్ ఇక్కడ వైజాగ్లో డిమార్ట్ జగదంబలో నాకు ఒక విషయం నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు సరుకులు తీసుకుంటాం కదండి, ఇంకెక్కడైనా అంటే హైదరాబాద్ వీటిలో ఆ కవర్స్ అనేవి ప్లాస్టిక్ కవర్ కొంచెం గట్టిగా ఉంది. ఈ పేపర్ కదా మీద నుంచి ప్యాకింగ్ చేసిన కిందన చిరిగిపోయి అంతా కింద వేస్ట్ అయిపోతుంది. అలానే అంటే మా ముందునున్న వాళ్ళది అలాగే 2 kgs మినపప్పు శనగపప్పు ఏదో తీసుకొని అలాగే పడిపోయిందండి, అంతా వేస్ట్ అయిపోయింది. అండ్ మా హస్బెండ్ వాళ్ళు చూసారు కదా, మరి ఇంకెందుకులే అని రిటర్న్ అయిపోదామని అనుకున్నాం. వచ్చిన దారిలో ఎలాగో ఇంటి పక్కన ఉన్న ఒక చిన్న పాపది ఫస్ట్ బర్త్డే అంటే బొమ్మలు చూడడానికి వెళ్తే వీళ్ళు అన్నారు, అంటే మా మాయ వాళ్ళు అన్నారు, ఈ ఒక్క ఐటెం కోసం క్యూలో ఎవరు నించుంటారు బిల్లింగ్ దగ్గర, ఆ బిల్డింగ్ దగ్గర నించున్న బదులు వీధుల్లో షాప్లో అయినా తీసేసుకుందాం అంటే రిటర్న్ అయిపోయామండి. నాకు మాత్రం డిమార్ట్కి వచ్చినప్పుడల్లా మొత్తం అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి 4 floors, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అన్ని ఫ్లోర్స్ అన్నీ చూసేస్తానండి. ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఏ ఆఫర్స్ ఉన్నాయి, తక్కువలో ఉంటే మనకి బెస్ట్ ప్రైస్కి ఉంటే తీసేసుకుంటాను, అంటే దొరికినప్పుడే తీసేసుకోవచ్చు అని తీసేసుకున్నా. అదొక సాటిస్ఫై, కొనకపోయినా డిమార్ట్లో తీసుకుంటే అదొక హ్యాపీ అంతే. అంటే డిమార్ట్లో చూసేస్తే అదొక హ్యాపీ అంతే. మరి ఏం చేస్తాం, ఆడవాళ్ళకి ఇదో పిచ్చి షాపింగ్ అనేది. షాపింగ్ అంటే చేసినా చేయకపోయినా అన్నీ చూసేయాలని అదొక హ్యాపీ అంతే. అలానే ఈ డిమార్ట్కి వచ్చిన ప్రతిసారి కంపల్సరిగా ఐస్ క్రీమ్ అండ్ పాప్కార్న్స్ అనేవి కంపల్సరీ. అంటే మాకు ఐస్ క్రీమ్స్ అండ్ మా అత్తయ్యకేమో పాప్కార్న్స్ అనేవి కంపల్సరీ అండి, తీసుకుంటాం. ఇప్పుడు ఈ నైట్ 10 అయిపోయింది, డిమార్ట్లో మనుషులు మాత్రం అంటే తగ్గలేదు, కానీ ఐస్ క్రీమ్స్ మాత్రం అయిపోయాయండి. మళ్ళీ ఒక 10 minutes వెయిట్ చేయమన్నారు, ఐస్ క్రీమ్ కోసం అనేది వెయిట్ చేసాము. ఐస్ క్రీమ్ వచ్చాక తీసేసుకొని అత్తయ్య గారికి అనేది పాప్కార్న్స్ తీసుకొని మేము వెళ్ళిపోయామండి. ఇదే ఈరోజు వ్లాగ్. అండ్ నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. అండ్ మీరు కానీ ఎప్పుడైనా